బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కారుపై వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైడ్రా అనేది స్వతంత్ర సంస్థ అని, దానికి ధనిక పేద అనే తారతమ్యాలు లేవన్నారు. చెరువులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులకు ఇచ్చే బోనస్తో వారికి ఎక్కువ లబ్ధి కలుగుతుందన్నారు. తాము పాలనపై దృష్టి పెట్టాం కాబట్టే ప్రచారంలో వెనకబడ్డామన్నారు భట్టి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే తాము ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కార్పై వ్యతిరేకత ఉండడం సహజమని అన్నారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా తీసుకొచ్చామని పేర్కొన్నారు భట్టి. హైడ్రా అనేది స్వతంత్ర సంస్థ అని, దీని ధనిక పేద అనే తారతమ్యాలు లేవన్నారు. చెరువులను ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. రైతులకు ఇచ్చే బోనస్తో వారికి ఎక్కువ లబ్ధి కలుగుతుందని తెలిపారు. తాము పాలనపై దృష్టి పెట్టాం కాబట్టే ప్రచారంలో వెనకపడ్డామని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే తాము ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు.